ఏపీలో కొత్త కొలువులు దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలే ఊడుతున్నాయి. అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ లక్షలాది కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నారు. చిన్న చిన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా పీకేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఉద్యోగులపై పగ సాధిస్తున్నారు కూటమి నేతలు. అన్ని శాఖల్లోనూ చిరుద్యోగుల జీవితాలు ఛిద్రం చేస్తున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఏపీ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాల జాతర ఉంటుందని, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగాలిచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో యూత్ను నమ్మించారు. అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఇంతవరకు కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ భృతిని మర్చిపోయారు. మరోపక్క ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతూ చిరుద్యోగుల్ని రోడ్డున పాల్చేస్తోంది కూటమి సర్కార్. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని వారిని తొలగించి రాక్షసానందం పొందుతోంది. అసంఘటిత రంగంలో పనిచేసే మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, అంగన్వాడీ, ఆశా, మున్సిపల్ వర్కర్లు, ఏపీ ఫైబర్ నెట్ ఇలా అన్ని విభాగాల్లోనూ చిన్న చిన్న ఉద్యోగులను తొలగిస్తూ వారి జీవితాలను కూటమి ప్రభుత్వం ఛిద్రం చేస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, ఫీల్డ్ అసిస్టెంట్స్, మెప్మా, వివోఏలు వంటి పలు చిరుద్యోగులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్లో 3 రోజుల క్రితం 248 మంది ఉద్యోగులను తొలగించింది. బుధవారం మరో 500 మందిని తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్లో సెక్యూరిటీ సిబ్బంది తప్ప ఉద్యోగులు లేరంటే ఆ విభాగం పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. గత నవంబర్లో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా గత ఏడాది మార్చి ఆఖరు నాటికి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 11,79,332 మంది ఉన్నారని ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు 9,79,649 మంది మాత్రమే ఉన్నారని తెలిపింది. కూటమి సర్కారు వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా 1,99,683 మంది తగ్గిపోయారని అధికారికంగానే ప్రకటించినట్లయింది. కూటమి సర్కారు వచ్చాక వాలంటీర్లకు ఇస్తున్న 5,000ను 10,000 చేస్తామని ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చాక వారికి ద్రోహం చేస్తూ అసలు వాలంటీర్ల వ్యవస్థనే రద్దు చేశారు. దీంతో 2.5 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాలంటీర్లతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా తొలగించింది కూటమి ప్రభుత్వం. వృత్తిపరమైన సర్వీసులకు సంబంధించి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 6,434 మంది ఉండగా వారికి ఏడాదికి వేతనాల కోసం 177 కోట్లు చెల్లించేది. ఇప్పుడు కూటమి సర్కార్లో వృత్తిపరమైన సర్వీసుల పేరుతో 30,246 మందిని కన్సల్టెంట్లుగా నియమించుకుంది. వారికి ఏడాదికి వేతనాల రూపంలో 747 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు ఆర్థిక విధాన పత్రంలో కూటమి సర్కార్ తెలిపింది. గత ఏడాది మార్చి, డిసెంబర్ మాసాల మధ్య 13,321 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయ్యారు. వారి స్థానంలో ఒక్కరిని కూడా కొత్తగా భర్తీ చేయలేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల కోసం నెల నెలా ఎదురు చూడాల్సిన దుస్థితి కొనసాగింది. కాంట్రాక్టర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జీవించే పరిస్థితి నుండి ప్రతి ఒక్కరూ 1వ తేదీనే వేతనం తీసుకునే విధంగా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఒక గొడుగు కిందకు తీసుకువచ్చి ఆప్కాస్ అనే సంస్థను వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూటమి సర్కార్ ఉద్యోగులను తొలగించడమే కాదు, ఏకంగా ఆప్కాస్ను కూడా రద్దు చేయాలని కుట్ర చేస్తోంది. ఉద్యోగుల సౌకర్యార్థం అమలు చేస్తున్న పథకాలను కూడా కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. కూటమి సర్కార్ వచ్చినప్పటి నుంచి ఏపీ ఫైబర్ నెట్పై కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తోంది. గతంలో ఏపీ ఫైబర్ నెట్లో చంద్రబాబు సర్కార్ అవినీతికి పాల్పడిందనే కేసు కూడా నమోదైంది. ఇప్పుడు ఆ కేసు నుండి బయటపడడానికి ఏపీ ఫైబర్ సంస్థనే లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే సెక్యూరిటీ సిబ్బంది తప్ప ఉద్యోగులే లేకుండా చేస్తుందనే వాదన వినిపిస్తోంది. ఉద్యోగుల విషయంలో కూటమి సర్కార్ కుట్రలు ఇంకే స్థాయికి వెళ్తాయో చూడాలి.